సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించి నాణ్యమైన విద్యను అందించాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపల్ పరిధిలో విద్యారణ్యపురిలో రెసిడెన్షియల్ స్కూల్ వసతి గృహాన్ని బీజేపీ లీడర్స్ పరిశీలించారు. 40 ఏళ్ల క్రితం సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల ఏర్పాటు చేశారని, ప్రస్తుతం పాఠశాల భవనం కూలిపోయే స్థితిలో ఉందన్నారు. వెంటనే ప్రభుత్వ అధికారులు స్పందించి నూతన భవనం ఏర్పాటు చేయాలని కోరారు. ఈ రోజు భారతీయ జనతా పార్టీ పరిగి పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్నటువంటి తుంగులగడ్డలో ఉన్నటువంటి సాంఘిక సంక్షేమ హాస్టల్ను సందర్శించడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే చాలా ఘోరంగా ఉంది పరిస్థితి. చుట్టుముట్టు ప్రాంతాలన్నీ బురదమయంగా ఉండి హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థులకు పాముల భయం, తేలు కూడా రావడం జరిగింది. అదేవిధంగా దోమలు చాలా ఉండడం జరిగింది. అక్కడ బ్లీచింగ్ పౌడర్ లేదు, ఎలాంటి ఇది కూడా లేదు. కాబట్టి అదే మనకు తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ బతుకులు మారుతాయి, తెలంగాణ బంగారు తెలంగాణ అవుతుంది అనుకొని 10 ఏళ్ళు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గెలిపిస్తే ఈ హాస్టల్ కావచ్చు, ఈ విద్యార్థులు కావచ్చు, విద్యా వ్యవస్థని సర్వనాశనం చేసిన ఘనత మన కల్వకుంట్ల కుటుంబాన్ని. తర్వాత వాళ్ళ వ్యతిరేకతతోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రి సీతక్క గారు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి వసతులను చూసి నేను వెంటనే చేపిస్తానని చెప్పి ఇప్పటి వరకు కూడా 2 సంవత్సరాలు అవుతుంది. అక్కడ ఉన్నటువంటి వసతులు ఇంతవరకు ఏర్పాటు చేయలేదు.